ఒక సామెత అంటారు కదా, ఇసుకేస్తే రాలనంత ఉన్నారు అని చెప్పి. అలా ఉన్నారు ఇక్కడైతే. ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారు. చూసేయండి, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం చేసుకోవడానికి అయితే ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే టైం పట్టింది. మార్నింగ్ అక్కడైతే 3 o'clock లేచి అక్కడ కార్ పెట్టేసి అయితే ఇంకా ఆటోలో అయితే వెళ్ళాలంట అక్కడ నుంచి పైకి. ఇంకా అక్కడైతే పైకి మధ్యలోనే ఆపేశారు. ఇంకా నడుస్తుంటే కూడా చాలా పబ్లిక్ అయితే దారిలోనే పడుకున్నారు మొత్తం. ఇక్కడ నేనైతే టైం చూపిస్తున్నాను 4 అవుతుందని. ఇంకా 10 minutesలో గుండంలో స్నానం చేసేసి అయితే దర్శనంకి అయితే బయలుదేరాము. అసలు చాలా అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఒకసారి టెంపుల్ అయితే చూసేయండి, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒకటి ఏంటంటే అమావాస్య రోజే చాలా మంది వస్తారంట. ఇంత పబ్లిక్ నార్మల్ డేస్లో అయితే నార్మల్గా ఉంటారు. అమావాస్య రోజే నిద్ర చేయడానికి చాలా మంది వస్తారంట. చాలా నమ్ముతారు. అక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతుందని చాలా మంది అయితే అంటారు. విన్నాను నేను కూడా, అందుకే వెళ్ళాను. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. ఇక్కడ మేము అందరం అయితే మొక్కేసి ఇంకా మధ్యలో అయితే టిఫిన్ చేయడానికి అయితే ఆపాము. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే టిఫిన్ చేసాము అందరం కలిసి. ఇంకా బయలుదేరాము ఇంటికైతే. ఇక్కడైతే మా అక్క కూతురుతో అయితే ఇట్లా పడుకుందని ఒక చిన్న క్యూట్ వీడియో అయితే తీశాను. బంగారం, అది చాలా ఇష్టం నాకు. బాయ్, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.